హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th ఎన్సీఆర్టీకి సంబంధించి బీజీయ సమాసాలు అనే 10వ లెసన్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం 6th క్లాస్లో కూడా వీటి యొక్క బేసిక్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు వాటికి సంబంధించి కొంచెం అప్డేటెడ్ వెర్షన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి పరిచయంలో కనుక చూసుకుంటే x+3 y-5 4x+5 10y-5 ఇలాంటి కొన్ని బీజీయ సమాసాలనే మనం ఆల్రెడీ చూసాము. ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ని. సో పజిల్స్ కానీ ఏమైనా సమస్యలు సాధించడంలో కానీ ఈ సమాసాలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలాగే సామాన్య సమీకరణాలు అనే టాపిక్లో కూడా మనం వీటి గురించి ఈ సమాసాల గురించి అయితే డిస్కస్ చేస్తూ వచ్చాము. సో వీటిల్లో మనం ఈ యొక్క టాపిక్స్లో అంటే ఈ యొక్క లెసన్లో వాటికి సంబంధించి ఇంకొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో సమాసాలు అనేవి ఎలా ఏర్పడతాయి అని చెప్పి అన్నారు. సో మనకి చరరాశి అనేది ఒకటి ఉంటుంది. సో చరరాశులు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. చరరాశుల యొక్క విలువలు అనేవి మారుతూ ఉంటాయి. సమాసాల్లో మనకి చరరాశి స్థిరరాశి అనేది ఉంటుంది. స్థిరరాశులు అనేవి ఎప్పుడు కూడా నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, y-5 అనేది ఉన్నది, x+3 అనేది ఉన్నది. ఇక్కడ x అనేది చరరాశి అవుతుంది, y అనేది చరరాశి అవుతుంది. 3, 5, 4, 5, 10 ఇలా నెంబర్స్లో ఉన్నాయా, అవన్నీ కూడా స్థిర రాశులు అవుతాయి అన్నమాట. వాటి యొక్క వాల్యూస్ మారవు. ఈ మిగతా ఏవైతే ఎక్స్ వై వాటి యొక్క వాల్యూస్ ఉన్నావో అవి మారిపోతూ ఉంటాయి. ఈ చరరాశుల్ని మనం స్మాల్ ఆల్ఫాబెట్స్తో సూచిస్తూ ఉంటాం అనమాట. ఎక్స్, వై, ఎల్, ఎం, పి, క్యూ ఏదైనా స్మాల్ ఆల్ఫాబెట్స్తో సూచిస్తూ ఉంటాం. సో అలా మనకి స్థిర రాశులు చరరాశులు అనేవి ఉంటాయి. ఈ మనకి బీజగణిత సమాసాలు చేయడానికి ఈ చరరాశులు స్థిర రాశులు అనేవి కలిపి మనం అంటే రెండింటిని కలిపి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తామన్నమాట. సో అలా కలపడం అంటే ఏంటి, అందులో ఇంటూ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఏవైనా భాగాహారం చేయొచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఉపయోగించి ఈ స్థిర రాశుల్ని కలుపుతూ ఉంటాం అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం చూసాం 4x+5 అని, 10y-20 అని ఇలాంటి సమాసాలన్నీ కూడా చూసాం కదా. సో అందులో x అనేది చరరాశి, 4, 5 అనేవి స్థిర రాశులు అనేవి అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి చరరాశుల్ని స్థిర రాశులతో కలపడం ద్వారా మనకి ఈ సమాసాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, x² 2y² 3x² -5 xy ఇలా ఇంటూ చేయడం, ప్లస్ చేయడం, మైనస్లు చేయడం ద్వారా మనం సమాసాలను అయితే పొందుతూ ఉంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సో ఇక్కడ సమాసాలు అనేవి ఎలా ఏర్పడతాయి ఏంటి అని, ఇప్పుడు ఎక్స్ అనే చరరాశిని ఎక్స్ అనే చరరాశిని ఇంకొక ఎక్స్ అనే చరరాశిని ఇంటూ చేస్తే x² అనేది వస్తుంది. సో అలా మనకి ఇక్కడ ఈ x² అనేది ఉన్నది కదా, దాన్ని మనం x² అని ఆర్ x⁴ అని, ఇక్కడ x2 ఉంది కాబట్టి స్క్వేర్ అని చదువుతున్నాం. 4 ఉంటే x⁴ అని, లేదా x⁻² అని, లేదా 4 అని ఇలా మనం చదువుతాం అన్నమాట. సో ఇక్కడ x³ అనేది ఉన్నది, లేదా x⁻³ అని ఇలా చదువుతూ ఉంటాం. ఆ విధంగా మనకి కొన్ని ఇంటూలు చేయడం ద్వారా ఈ పవర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి. ఈ యొక్క చరరాశుల్ని ఇంటూ చేయడం ద్వారా ఈ పవర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సమాసాలలోని పదాలు అని చెప్పి ఇచ్చారు. సమాసాలు ఎలా ఏర్పడతాయో మనం ఇంతకుముందే ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో సమాసం యొక్క పదాలు, వాటి యొక్క కారణాంకాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 4x+5 అనే సమాసాన్ని చూసుకుంటే, ఇందులో మనం 4xని విడిగా 4x ఇలా 2 పదాలుగా మనం తీసుకుంటాం అనమాట. అంటే 4xని 4x యొక్క లబ్ధంగా తీసుకుంటాం, దానికి మళ్ళీ మనం 5 అనేది కలిపాం. అలాగే ఇక్కడ 3x² + 7y అనే సమాసాన్ని తీసుకుంటే 3x ఈ మూడింటిని మనం ఇంటూ చేస్తే వాటి యొక్క లబ్ధము ఈ 3x² అనేది అయింది. దానికి మళ్ళీ 7ని yతో లబ్ధం చేస్తే 7y అనేది వచ్చింది. అప్పుడు ఈ 3x²కి 7y అనేది మనం కలపడం అనేది జరిగింది. ఇలా మనకి సమాసాలు అనేవి రూపొందడానికి చరరాశుల్ని స్థిర రాశుల్ని కలుపుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, మనము ఏవైతే ఈ కలుపుతూ ఉన్నామో, ఇప్పుడు సపోజ్ 4x² అనేది పదం అనేది వేరుగా ఏర్పడింది, ఈ 3xy అనేది వేరుగా ఏర్పడింది. వీటిని ఏమంటామంటే మనం పదాలు అని అంటాం. ఈ సమాసంలో మనకి ఏవైతే ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ కానీ చరరాశులు స్థిరరాశులు అవి కలుపుతున్నామో వాటినే మనం
పదాలు అని చెబుతూ ఉంటాం. సపోజ్ 4x² మైనస్ 3xy ఈ యొక్క సమాసంలో చూసుకుంటే 4x² మైనస్ 3xy అనే 2 పదాలున్నాయి అని మనం చెబుతామనమాట. అంటే ఇక్కడ 4 ఉంది, x² ఉంది, 3 ఉంది, x ఉంది, y ఉంది. అలా ఒక్కొక్క దాన్ని మనం లెక్కించము. మొత్తాన్ని లెక్కిస్తామనమాట. ఈ 4x² అనేది ఒక పదం, 3xy అనేది ఒక పదం. అలా అనమాట. ఈ సమాసాల్ని రూపొందించడానికి పదాలనేవి కలపబడతాయన్నమాట. ఒక సమాసం అనేది మనకి రావాలి అంటే ఈ పదాలన్నింటినీ కలిపితేనే ఒక సమాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ గనక చూసుకుంటే ఇక్కడ చూడండి 4x² మైనస్ 3xy అనేది మనం తీసుకున్నాం కదా. ఇక్కడ మైనస్ 3xyగా తీసుకున్నాం కానీ 3xyగా తీసుకోలేదు. అంటే ఇక్కడ ఈ పదాలనేవి మనకి కలపబడుతున్నాయా, తీసివేయబడుతున్నాయా అనేది కూడా తెలుసుకోవాలంటే మనం ఆ యొక్క గుర్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక పదం యొక్క కారణాంకాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4x² మైనస్ 3xy అనే సమాసంలో తీసుకుంటే 4x² మైనస్ 3xy అనే 2 పదాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ 4x² అనే పదంలో 4x ఆ మూడింటిని లబ్ధం చేస్తే 4x² అనేది ఏర్పడింది. సో ఇక్కడ ఈ 4xని మనం ఏమంటామంటే 4x²కి కారణాంకాలు అని చెబుతూ ఉంటామన్నమాట. అలాగే మైనస్ 3xy అనే పదం ఉందా, ఇందులో మైనస్ 3xy అనేవి ఈ మొత్తానికి కారణాంకాలుగా చెబుతూ ఉంటాం. అంటే ఏదైనా ఇప్పుడు ఇలా ఉన్నది అంటే అందులో ఏవైతే విడివిడిగా ఉన్న పదాలు ఉంటాయో ఆ మూడింటిని కూడా ఆ యొక్క మొత్తం దానికి కారణాంకాలుగా చెప్తూ వస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి పిక్చర్ రూపంలో చెప్పారు. 4x² అంటే 4x ఈ 4x²కి 3 కారణాంకాలు. మైనస్ 3xy ఉన్నదంటే మైనస్ 3xy ఈ 3 కూడా దీని యొక్క కారణాంకాలు అనేవి అవుతాయి. ఆ విధంగా ఇక్కడ పట రూపంలో అయితే చూపడం జరిగింది. నెక్స్ట్ గుణకాలు అంటే ఏంటో చూద్దాం. కారణాంకాలు లబ్ధముగా ఒక పదాన్ని ఎలా రాయాలో అనేది మనం నేర్చుకున్నాం కదా. ఈ కారణాంకాల్లో ఒకటి సంఖ్యాపరంగా మరికొన్ని బీజీయంగా ఉండవచ్చు. అంటే ఇప్పుడు 4x² అనేది తీసుకున్నాం, ఒకటి సంఖ్యాపరంగా ఉంది, 2 బీజీయ పదంగా ఉన్నదన్నమాట. అయితే సంఖ్యా కారణాంకాన్ని సంఖ్యా గుణకము లేదా పదం యొక్క గుణకము అని అంటారు. ఇప్పుడు సంఖ్యా కారణాంకం ఉంది, 4 ఉన్నది, అది సంఖ్యా కారణాంకం కదా, దాన్ని సంఖ్యా గుణకము లేదా పదం యొక్క గుణకము అని అంటారట. మిగిలిన పదం యొక్క గుణకం అని కూడా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ 5xyలో 5 అనేది పదం యొక్క గుణకము లేదా సంఖ్యా గుణకము అని అంటాం. అలాగే xy యొక్క గుణకం అనేది 5 అనేది xy యొక్క గుణకం కూడా 5 అనేది ఈ పదం యొక్క గుణకం. అంటే xy యొక్క గుణకం అనేది అవుతుంది. 5 అనేది సంఖ్యా గుణకం అని కూడా అనొచ్చు. ఇప్పుడు 10xyz అనే పదంలో చూసుకుంటే 10 అనేది xyzకి గుణకము అని చెప్పుకోవచ్చు, లేదా 10 అనేది ఒక సంఖ్యా గుణకము అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక పదం యొక్క గుణకం +1 అయినప్పుడు అది సాధారణంగా వదిలేయబడుతుంది. అంటే ఇప్పుడు ఇలా xy అనేది ఉన్నది, దీని యొక్క గుణకం ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనేది అవుతుంది. అది xy యొక్క గుణకం మళ్ళీ 1 అని చెప్పి మనం స్పెసిఫిక్గా ఏమి చెప్పము. సో అది వదిలేస్తాం అనమాట. ఇప్పుడు xని xగా రాస్తాం కానీ 1xగా మనం రాయము. x² y²ని అలానే రాస్తాం కానీ ముందు 1 పెట్టి మనం రాయము. అంటే ఇక్కడ 1 అనేది మనం వదిలేస్తూ ఉంటాం. ఒకవేళ మైనస్ గనక ఉంటే, సో మైనస్ గుర్తు గనక ఉంటే -1 అలా ఉంటే కనుక ఖచ్చితంగా మనం -1 అని రాస్తామన్నమాట. సో మైనస్ గుర్తుకైనా మనం రాయాలి కాబట్టి అక్కడ -1 అని రాస్తూ ఉంటాం. నెక్స్ట్ కొన్నిసార్లు గుణకం అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా మనం 5xy అనే పదంలో 5 అనేది xy యొక్క గుణకము, x అనేది 5y యొక్క గుణకము, y అనేది 5x యొక్క గుణకం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు సపోజ్ 5xy అనేది ఉన్నది, ఇక్కడ 5 అనేది ఈ xyకి గుణకం అవుతుంది. సపోజ్ x తీసుకుంటే 5yకి గుణకం అవుతుంది, అలాగే y తీసుకుంటే 5xకి గుణకం అవుతుంది. అంటే ఇప్పుడు మూడిట్లో ఏది మనం తీసుకుంటే అది మిగతా రెండింటికి గుణకం అవుతుందన్నమాట. ఇప్పుడు y తీసుకుంటే 5xకి గుణకం అవుతుంది, x తీసుకుంటే 5yకి గుణకం అవుతుంది, 5 తీసుకుంటే xyకి గుణకం అవుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.
నెక్స్ట్ చూసుకుంటే సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక గుణకం అనేది సంఖ్యాకారకము లేదా కారణాంకము లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాల లబ్దం కావచ్చు. ఇది మిగిలిన కారణాంకాల లబ్దం యొక్క గుణకం అని చెప్పబడింది. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ పరంగా చెప్పుకున్నామో అదే అక్కడ థియరీ పరంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇందులో చూసుకుంటే సజాతి, విజాతి పదాల గురించి ఇవ్వడం జరిగింది. పదాలనేవి ఒకే బీజీయ కారణాంకాలను కలిగి ఉంటే అవి సజాతి పదాలు అవుతాయి. వేర్వేరు బీజీయ కారణాంకాలు కలిగి ఉంటే అవి విజాతి పదాలు అవుతాయి అని అంటున్నారు. ఇక్కడ 2xy 5xy ఇలాంటి పదాలు అనేవి చూస్తే 2x యొక్క కారణాంకాలు ఏమవుతున్నాయి 2xy, 5xy యొక్క కారణాంకాలు ఏమవుతున్నాయి 5xy. సో ఇలాంటి వాటిని మనం బీజీయ కారణాంకాలు అంటే చరరాశులను కలిగి ఉన్నాయి కదా, వీటినే మనం సో ఒకే విధంగా ఉన్నాయన్నమాట 5xy 2xy ఇలా. సో అలాంటి వాటిని మనం సజాతి పదాలు అని అంటూ ఉంటాం. ఇప్పుడు 2xy - 3x అనే పదాలు కనుక చూసుకుంటే వేర్వేరు బీజీయ కారణాంకాలని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి విజాతి పదాలు అనమాట. సో 2xy 4 అనేవి విజాతి పదాలు అవుతాయి. 3x - 3x 4 అనేవి కూడా విజాతి పదాలు అనేవే అవుతాయి. సో ఇక్కడ 2xy ఆర్ 5xy 6xy ఇలా ఉంటే అవి సజాతి పదాలు అనేవి అవుతాయి అన్నమాట. వేరువేరుగా ఉంటే విజాతి పదాలు అని అవుతాయి. నెక్స్ట్ ఏకపది, ద్విపది, త్రిపది మరియు బహుపదుల గురించి ఇచ్చారు. ఒకే ఒక పదంతో కూడిన సమాసాన్ని మనం ఏమంటామంటే ఏకపది అని అంటాం. అంటే 7x ఆర్ 6xy 5x² ఇలా మనం ఒకే పదంతో ఉన్నట్టయితే వాటిని మనం ఏకపది అని అంటాం. అలా కాకుండా రెండింటితో ఉన్నవి అంటే x+y అని, m-5 అని, mn+4m అని ఇలా రెండు పదాలు కలుపుంటే వాటిని ద్విపది అని, మూడు పదాలు కలుపుంటే త్రిపది అని, 3 కంటే ఎక్కువ పదాలు కలుపుంటే వాటిని బహుపది అని అంటూ ఉంటాం. సో ఏకపది, ద్విపది మరియు త్రిపదులు అన్నీ కూడా బహుపదుల కిందే మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక పదం ఉంటే ఏకపది, 2 ఉంటే ద్విపది, 3 ఉంటే త్రిపది, 3 కంటే ఎక్కువ ఉంటే బహుపది కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఏకపది, ద్విపది, త్రిపది 3 కూడా బహుపదులే, అన్నీ కూడా బహుపదులే అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇక్కడ 7x 12y అనేది ఇచ్చారు. ఇవి సజాతి పదాలా అంటే కాదు. నెక్స్ట్ 15x - 21x అనేది ఇచ్చారు. ఇక్కడ xx అనేది ఉన్నది కాబట్టి ఇవేమవుతాయి సజాతి పదాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎక్సర్సైజ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ బీజీయ సమాసాల విలువ కనుగొనుట అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో బీజీయ సమాసాల యొక్క విలువలు అనేవి చరరాశులపైన ఆధారపడి ఉంటాయి. సో చరరాశి యొక్క విలువ పైన మొత్తం మనకు వచ్చే విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇచ్చిన సమీకరణాన్ని ఆ విలువ సంతృప్తి పరుస్తుంది, ఒక్కొక్కసారి సంతృప్తిపరచదు. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ x = 2 అనేది ఇచ్చారు. సో కింద వీటిలో వేయమన్నారనమాట. ఇప్పుడు x ప్లేస్లో మనం 2 అనేది వేస్తాం. అంటే 2 + 4 అనేది అవుతుంది. 2 + 4 = 6 అనేది అవుతుంది. అంటే x వాల్యూ 6 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4x + -3 అనేది ఇచ్చారు. x ప్లేస్లో 2 అనేది వేస్తాము. -3 4 2s are 8 -3 8లోంచి 3 తీస్తే 5 అనేది వస్తుంది. x = 5 అనేది వస్తుంది. ఇలా మనము మన యొక్క వాల్యూస్ అనేవి దేనిపైన ఆధారపడతాయి, చరరాశి యొక్క మనకు వచ్చే వాల్యూస్ అనేవి చరరాశి యొక్క విలువల పైన ఆధారపడుతూ ఉంటాయి. ఇప్పుడు x = 4 వేసామనుకోండి, x ప్లేస్లో 4 వేసుకుంటే ఇక్కడ x + 4 వాల్యూ మారిపోతుంది కదా. 4 + 4 = 8 అనేది అవుతుంది. ఇంతకుముందు 6 అనేది వచ్చింది, ఇప్పుడు 8 అనేది వచ్చింది, అంటే మారిపోతుంది. సో ఇది ఇలా ఎందుకు మారిపోతుంది, ఈ యొక్క చరరాశుల పైన ఆ యొక్క వాల్యూస్లో మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇదే మనకి ఇందులో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనము ఏం చర్చించామని బీజీయ సమాసాల గురించి, చరరాశులు, స్థిరరాశులు, వాటి యొక్క పదాల గురించి, విజాతి సజాతి పదాల గురించి, కారణాంకాలు, గుణకాల గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. అలాగే బహుపదులు, ద్విపది, త్రిపది, బహుపదుల గురించి, ఏకపది గురించి మనమైతే కనుక్కోవడం జరిగింది.
ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఘాతాలు మరియు ఘాతాంకాలు అనే టాపిక్‌నైతే డిస్కస్ చేద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.